వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా నిద్రలో పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. అదేవిధంగా అరికాళ్ళలో మంటలు, చేతుల్లో తిమ్మిర్లలాగా వస్తూ ఉంటాయి. సో ఇది వచ్చినంత మాత్రాన డయాబెటిక్ ఉన్నట్లు కాదు. ఎందుకంటే డయాబెటిక్ కండిషన్లో వీళ్ళని ఎక్కువగా అంటే ఈ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా చూస్తూ ఉంటాము. నార్మల్గా కూడా ఎక్కువ నిలబడి జాబ్ చేసే వాళ్ళకి ఈ మెడమ నొప్పులు ఎక్కువ వస్తూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒకే ఒక సొల్యూషన్ ఉంది అని చెప్పేసి అంటున్నారు ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ కల్పన గారు, జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ నుంచి. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ఒకే ట్రీట్మెంట్ అన్నిటికీ యూజ్ అవుతుందా? అంటే పిక్కలు పట్టేసిన అదే కాఫ్ మజిల్స్కి, అదేవిధంగా అరికాళ్ళలో మంటలు, తిమ్మిర్లు, మెడమ నొప్పులు, నిద్రలేని సమస్య కూడా. పాదాభ్యంగానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన రోజువారీ హడావుడిలో కూడా ఎక్కువగా మనం తిరుగుతాము, నడుస్తూ చేస్తూ ఉంటాము. అంటే ఎక్కువ అలసిపోయేవి మన పాదాలు. ఓకే, ఇది ట్రీట్మెంట్ నేమ్ ఏంటి మ్యామ్? పాదాభ్యంగము అంటే పాదాభ్యంగము ఆర్ ఫుట్ రిఫ్లెక్సాలజీ. మనం పాదాలకు కనుక ఆయిల్ అప్లై చేసి ప్రాపర్గా పాదాభ్యంగం చేయించుకున్నట్టయితే మన పూర్తి శరీరానికి దాని ఎఫెక్ట్ ఉంటుందండి. అండ్ ముఖ్యంగా మనము ఇన్సామ్నియా కేసెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. నిద్రలేమి, సరిగ్గా పట్టకపోవడము, ఆర్ ఈవెన్ లాట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్, వీటన్నిటికి కూడా నిత్యం మనం పాదాలకి ఆయిల్ అప్లై చేసుకుంటే కనుక, అండ్ ఇందాక మీరు చెప్పినట్టు డయాబెటిక్ న్యూరోపతి కేసెస్ ఆర్ ఎనీ పెరిఫెరల్ న్యూరోపతి కేసెస్, కొన్ని రకాలైనటువంటి డెఫిషియన్సీస్లో కానీ, ఆర్ షియాటికా లాంటి నొప్పులతో ఎక్కువ మంది, షియాటికాలో మనకి యూజువల్గా నడుము నుంచి పాదం వరకు లాగేస్తూ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో కూడా మనకి ఈ పాదాభ్యంగం వల్ల మంచి ఉపశమనం వస్తుంది. ఇప్పుడు డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళలో చాలా మందిలో కూడా ఈ తిమ్మిర్లు, మంటలు చూస్తూ ఉంటాం కదా మ్యామ్. అందులో ఈ సీజన్లో ఎక్కువ. సో అట్లాంటి వాళ్ళు ఎక్కువ వస్తుంటారా ఇక్కడికి? వస్తుంటారండి. వాళ్ళకి అంటే స్పెసిఫిక్ ఇప్పుడు చందన్ బల్ల, లాక్షాది కానీ, ఘీ తోటి కానీ పాదాభ్యంగం చేస్తాము. వాళ్ళకి మంచి ఉపశమనం కలుగుతుంది. సో ఈవెన్ పిక్కలు పట్టేసిన ఆర్ ముఖ్యంగా మడిమ నొప్పి కూడా బాగా చూస్తున్నాము. ఒకసారి ఈ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందో ఆ ప్రాసెస్ చూస్తూ మనం డిస్కస్ చేద్దాం మ్యామ్. ఇది మెయిన్ ఏ కండిషన్లలో ఇంకా ఎక్కువ వస్తుంటుంది మ్యామ్? ఇది రోజువారీ దినచర్య కింద కూడా చేసుకోవచ్చు అండి. అంటే దినచర్యలో భాగంగా మనం తలకి, పాదాలకి, చెవులకి అప్లై చేసుకుంటే, అంటే రోజు ఆయిల్ అప్లికేషన్ చేసుకోలేని వాళ్ళు ఇది కనుక చేసుకున్నారు అంటే, ముఖ్యంగా పడుకోబోయే ముందర పాదాభ్యంగం కొంతసేపు ఒక 10 నిమిషాలు, 2 కాళ్ళకి 10 నిమిషాలు చేసుకున్నట్టయితే మన హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు డ్రై ఐస్ చాలా ఎక్కువ చూస్తున్నాం మనము. కంప్యూటర్ యూసేజ్ ఎక్కువ వల్ల కానీ, ఆర్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల కానీ డ్రై ఐస్ ఎక్కువ చూస్తున్నాము. ఇలాంటి కండిషన్స్లో కూడా పాదాభ్యంగం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ రిలేటెడ్ పాదాలకు వచ్చే అదర్ కండిషన్స్, ఇప్పుడు క్రాక్స్ కానీ ఇలాంటి కండిషన్స్లో, ఆర్ కొన్ని డ్రై కండిషన్స్ మేము పాదదారి విపాదిక అని అంటారు. కాళ్ళకి వచ్చేటటువంటి అంటే స్కిన్ పీలింగ్ కానీ, డ్రై కైండ్ ఆఫ్ ఎగ్జిమా కండిషన్స్లో కొన్ని ఆయుర్వేదిక్ అప్లికేషన్స్ మంచి హెల్ప్ఫుల్గా. ఎట్లాంటి మెడికేషన్స్ మెయిన్గా దీనికి యూజ్ చేస్తుంటారంటే? జనరల్ నరిష్మెంట్ అయితే మనం క్షీరబల తైలం వాడుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకి అగైన్ పేషెంట్ ప్రకృతి అండ్ కండిషన్ని బట్టి వాడుకోవచ్చు అండి. ఇందాక చెప్పినటువంటి ఇప్పుడు ఘీ అప్లికేషన్ మనము న్యూరోపతి లాంటి కేసెస్లో చేయొచ్చు. బలాశ్వగంధ తైలం అప్లై చేయొచ్చు, చందనాది తైలం అప్లై చేయొచ్చు. మేము టోటల్ బాడీ మసాజ్ చేయించుకోవాలి అని అంటే పంచకర్మకి చాలా వరకు కూడా ఫిమేల్స్ అందరూ అంటే ఇది ఏదో మెయిల్కి మాత్రమే, మగవాళ్ళకి మాత్రమే ఈ ట్రీట్మెంట్లు అనుకుంటూ ఉంటారు కదా ఈ పంచకర్మ ఇవన్నీ. సో ఫిమేల్స్ కూడా టోటల్ బాడీ మసాజ్ చేయించుకోవాలా? ఎంత అవసరం ఉంది అసలు? అవునండి, అంటే ఇప్పుడు ఎక్కువ ఫీమేల్స్ మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి ఉండేటటువంటి కండిషన్స్ చాలా, ఇప్పుడు హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, అండ్ స్ట్రెస్ కండిషన్స్ ఉంటాయి. వీటన్నిటిని ఎక్కువ అడ్రస్ చేయాలి అంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు అభ్యంగం చేయించుకోవడము ఇంట్లో అయినా పర్వాలేదు. ఆర్ మెయిన్లీ కొన్ని ఇప్పుడు పోస్ట్ పార్టమ్ కేసెస్లో ఆయుర్వేదంలో కంపల్సరీ ఫర్ దేర్ రికవరీ, ఫాస్ట్ రికవరీ
అభ్యంగం చేయించుకోవాలి ఓకే. అని చెప్పి కానీ చెప్తాము. ఏంటంటే మ్యామ్ మహిళలు ఎక్కువ లేడీస్ ఏంటంటే ఇట్లాంటి మసాజ్ చేయించుకోవాలి అని అంటే సెక్యూర్ ఆలోచిస్తూ ఒక ఉంటారు. మన జీవశ్రీలో ఎంతవరకు సెక్యూర్ అండి? జీవశ్రీలో అందరూ ఫీమేల్ థెరపిస్ట్లు ఉన్నారంటే ఓకే. వీ హ్యావ్ ఎ సేఫ్ అండ్ సెక్యూర్డ్ మ్మ్. అట్మాస్ఫియర్ హియర్. ఓకే. సో మా దగ్గరికి చాలామంది చేయించుకోవడానికి వస్తూ ఓ ఉంటారు. అండ్ అంటే స్కిన్ హెల్త్కి కానీ, కాంప్లెక్షన్కి కానీ, ఆర్ ఈవెన్ యాంటీ ఏజింగ్, మన ఏజింగ్ పేస్ని తగ్గించడానికి కానీ ఓకే. అభ్యంగనం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మెయిన్ జాయింట్ స్టెబిలిటీ అండి. ఫీమేల్స్లో మనం ఎక్కువగా ఆస్టియోపీనియా కానీ, ఆస్టియోపోరోసిస్ కానీ చూస్తుంటాము. దట్ కుడ్ బి లో కాల్షియం లెవెల్స్ కానీ, మన ఈస్ట్రోజిన్ హార్మోన్ తగ్గడం వల్ల కానీ, ఈ కండిషన్స్లో కూడా వాళ్ళకి జాయింట్ మొబిలిటీ ఎక్కువ పెరుగుతుందండి. ఓకే. సో ఎలా అయితే మనము ఏదైనా మెషిన్ని లుబ్రికేట్ చేసి మనం కండిషన్ ప్రాపర్లో ఉంచుతామో, అలా జాయింట్స్కి మనం ఇక్కడ దే డూ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. మనము లాంగ్ బోన్స్కి చేసే స్ట్రెంథెన్ కోసం యూజ్ అవుతుంది అంటారు మెయిన్ గా. స్ట్రెంథనింగ్కి యూజ్ అవుతుంది. ఓకే. ఇది కాఫ్ యాంగ్జైటీ ఆల్సో, అండ్ మెయిన్లీ డే టు డే యాంగ్జైటీ, స్ట్రెస్, వీటన్నిటికీ ఉన్నవాళ్ళు కొంచెం పారాసింపాథెటిక్ యాక్టివేషన్ ఉంటుంది. అండ్ హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేయడానికి కూడా అభ్యంగం థెరపీ. సో ముఖ్యంగా అండి పాదాభ్యంగం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రొసీజర్, ఇంపార్టెంట్ థెరపీ. మీరు ప్రతిరోజు ఇంట్లో వీలైతే చేయించుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు చేసుకోవాలని అంటే ఎట్లా మ్యామ్? అంటే ఏ ఆయిల్ వాడాలి? జనరల్ తిల తైలం కానీ, కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా వాడచ్చు. కానీ ముఖ్యంగా పాదాభ్యంగానికి చాలా సెంటర్స్లో కాంస్య పాత్ర వాడతారండి, కంచుతో చేసింది. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో మా దగ్గర మాత్రం దే డూ ఇట్ ఇన్ ఏ ప్రాపర్, వీళ్ళు సర్టిఫైడ్ థెరపిస్ట్, దే డూ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకే. 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 ఇది మొత్తం మీద ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉండి, ఈ నిద్రలేని సమస్య కావచ్చు, లేదంటే అరికాలలో మంటలు, తిమ్మిర్లు కావచ్చు, ఇట్లాంటివి ఉన్నప్పుడు అయితే మాత్రం మీరు ఇంట్లోనే మీ దగ్గర ఉన్న ఆయిల్తో దేనితో అయినా సరే మర్దన చేసుకున్న రిలీఫ్గా ఉంటుంది. కానీ ఎక్కువ తీవ్రత ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్లో అయితే మంచి ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారు. సో అదేవిధంగా మహిళలు చాలామంది ఈ అభ్యంగన చేయించుకోవాలి అని అంటే సెక్యూర్ పరంగా ఆలోచిస్తూ ఉంటారు, ఎంతవరకు మాకు ఈ సెక్యూరిటీ ఉంటుంది సో అనేసి. కానీ ఇక్కడ జీవశ్రీలో వచ్చేసేసి ఫీమేల్స్ ఉన్నారు, ఫీమేల్ థెరపిస్టులు, సో సర్టిఫైడ్ వాళ్ళు. సో కాబట్టి మీరు హ్యాపీగా హెల్తీగా వచ్చేసేసి ఇక్కడ థెరపీలన్నీ కూడా చేయించుకోవచ్చు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ఈ వెల్నెస్ సెంటర్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్.